నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం వైసీపీ కష్టకాలంలో ఉంది. ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పార్టీని కుదేలు చేస్తున్నాయి. కష్టకాలంలో మిత్రులు, గట్టి మద్దతుదారులు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం జగన్కు ఇబ్బందికరమే. అయితే పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మరికొందరు ముఖ్య నేతలు వైసీపీకి బలమైన అండగా నిలవడం అనేది గొప్ప విషయం. మొన్నటి మే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటి నుండి ఆ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్కు పంపారు. ప్రస్తుతం నాని నిర్వహిస్తున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోస్ట్, అలాగే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు. అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన తన రాజీనామా లేఖలో తెలిపారు. వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇది వైసీపీకి బిగ్ షాక్గానే పరిగణించాలి. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని తొలి నుంచి జగన్కు గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. జగన్ కాంగ్రెస్ వీడి వైసీపీ ఏర్పాటు చేసే సమయం నుంచి జగన్తోనే కొనసాగుతున్నారు. 2004, 2009లో ఏలూరు నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించారు. కరోనా సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మొన్నటి మే ఎన్నికలకు ముందే ఆళ్ల నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారు. ఇదే విషయం అప్పట్లో జగన్తో చర్చించారు. అయితే ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని అప్పట్లోనే జగన్ సూచించారు. మే ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బడే రాధాకృష్ణయ్య చేతిలో 62,388 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పార్టీ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్కు లేఖ రాశారు. ప్రత్యక్ష రాజకీయాలకు తను దూరంగా ఉన్నట్లుగా ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇలా కీలకమైన నేతలు ఒక్కొక్కరు వైసీపీ పార్టీని వీడటం కించిత్ బాధాకరమే. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.